హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనము పలమనేరు సంతకు అయితే వచ్చాము. పలమనేరు సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు కేట్లపురం దగ్గర అయితే ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10-10:30 వరకు అయితే సంత అయితే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత సంతకు అయితే వచ్చామన్నమాట. ఓకే, మరి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు ప్రతి వారం అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము. ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది కంపల్సరీ లైక్ చేయాలా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మరి ఇక్కడ వచ్చేటప్పటికి మనకు జెర్సీ బ్రీడ్ ఆవు తోడు అయితే ఉన్నాయి. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. సంతలో ఈ వారం కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 45. పాలు 4 ఇది వచ్చేటప్పటికి మనకు 45,000 అయితే చెప్తున్నాడు. దూడ ఆవు కలిపి 45,000. పూట మీద వచ్చేటప్పటికి 4 లీటర్లు 4 లీటర్స్ పాల కెపాసిటీ. ఆవు చూసుకున్నట్టయితే కొద్దిగా ఈతల ఆవు అయితే ఉన్నట్టుంది అన్నమాట. ఓకే, జెర్సీ బ్రీడ్ ఆవు అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పారన్నా రేటు? 35. పాలు 4 ఇది వచ్చేటప్పటికి 35,000 35,000 అయితే చెప్తున్నాడు. రోజు మీద 8 లీటర్ల పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. పలమనేరు సంతలో ఆవులు అయితే జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే తక్కువ రేట్లు అయితే ఉంటాయన్నమాట. ఓకే, మరికొన్ని అయితే ఆవులు అయితే చూద్దాము. ఇది కూడా మనకు ప్యాచెస్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అది చూద్దాము. ఆవు కూడా పొదుగు కొరకు అయితే బాగానే ఉంది అనమాట. రేట్ అయితే అడిగి చూద్దాము. ఇది కూడా మనకు జెర్సీ బ్రీడ్ ప్యాచెస్ ఆవులు అయితే ఉన్నాయి. బ్రదర్ ఏం చెప్పారు రేట్? ఇది రేట్ ఏం చెప్పిన? 32. పాలా చూడే? పాలు ఎంత ఉంది? 5 లీటర్లు. అది ప్యాచెస్ 33. అది పాలా చూడే? పాలు అది ఎంత ఉంది? 3. అది అనమాట. 35 35,000 30 అయితే ఆడు చెప్తున్నాడు అనమాట. ఆర్కే తెలుగు ట్రావెలర్ అది అన్నమాట. చూసుకున్నట్లయితే ఆవులు అయితే బాగానే ఉన్నాయి. తక్కువ పాలు తక్కువ రేట్లు అయితే ఉంటాయన్నమాట. ఓకే, మరికొన్ని అయితే చూద్దాము. ఆవులు చూసుకున్నట్టయితే తక్కువ పాలు అయితే ఉంటాయి, అలాగే రేట్లు కూడా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అదనమాట. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. మరి రేటు ఏమటికి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగేసి చూద్దాం. ఏం చెప్పరానా? 52. పాలు 6 లీటర్లు. పాయదూడ కోడదూడ వచ్చేటప్పటికి కోడదూడ 52,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేటప్పటికి 6 లీటర్లు పాల కెపాసిటీ. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో ఈ వారము. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేటు ఏమటికి చెప్తాడో రైతును అయితే అడిగి చూద్దాము. పొదుపరంగా ఆవు అయితే బాగానే ఉంది. ఏం చెప్పరానా రేటు? 59. పాలు 6 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు 59,000. పూట మీద వచ్చేటప్పటికి 6 లీటర్లు పాల కెపాసిటీ. తక్కువ రేట్లు ఉంటాయి, అలాగే పాలు కూడా కొద్దిగా తక్కువ అయితే ఉంటాయి పలమనేరు సంతలో. ఓకే, కొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే 2 అయితే ఉన్నాయి. అన్నా ఏం చెప్పారన్నా రేటు? రేట్ ఏం చెప్పారు? ఇది 65. పాలా చూడే? చూడు అదనమాట. 65,000 అయితే చెప్తున్నాడు. సూడి ఆవు ఎంత ఉన్నాయి ముందు పాలు ఏమన్నా తెలుసా? 8-8.5 పూటకు. అదనమాట. 8 లీటర్స్ పాల కెపాసిటీ. ఇది జెర్సీ బ్రీడ్. ఇది చూడా? ఇదేం చెప్తే 67. 67,000. ఇదే ఎంత పాలు ఉన్నది? 9-10 లీటర్లు అదనమాట. ఇది 9-10 లీటర్లు ఇస్తూ ఉన్నదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి. ఓకే, ఇప్పుడు కూడా మనకు ఆవు దూడ అయితే ఉన్నాయి. జెర్సీ బ్రీడ్ పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే పర్లేదు, బాగానే ఉందన్నమాట. మరి దూడ చూసుకున్నప్పటికీ
బ్రదర్ ఏం చెప్పారు రేటు? 75. పాలు రాత్రి ఈనిందా? అది 75,000 రాత్రి అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నారు. ఉంటాయా మీ దగ్గర ఆవులు? నంబర్ చెప్పు. నంబరు 9676090463. అదే అనమాట. బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. నైట్ అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు మాయ కూడా చూసుకున్నట్టయితే నైట్ అయితే దూడ ఈనింది, పాయ దూడ. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఈ ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి. మనకు రేట్లు పరంగా చూసుకుంటే 2 సూడి ఆవులే అదనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. మనకు కూడా జెర్సీ బ్రీడ్ ఆవు, జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. సూడానా? సూడావు. మనం పొదుగు పరంగా చూసుకున్న ఇలాంటి కలర్ పొదుగు ఉంటే మనకు మంచి మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఎన్ని రోజులు పట్టొచ్చానా? ఇంకా వారం పడుతుంది. వారం అయితే పడుతుందని చెప్తున్నాడు. 6 బండ్ల మీద అయితే ఉంది. ఏం చెప్పారన్నా? ఏం చెప్పారు? 85,000 అయితే చెప్తున్నాడు. అదనమాట. ఆవు చూసుకున్నట్టయితే పొదుగు పరంగా కానీ బాగా హెవీగా ఉంది. అన్న దగ్గర అయితే 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. మీకు నంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను అనమాట. అది ఇదొకటే నాన్న? ఇదొకటే నాకు ఇచ్చింది? 2 ఉన్నాయా? మనకు కల్మనేర్ సంతలో వచ్చేసి మనకు గణేష్ బ్రదర్ అనమాట. బ్రదర్ దగ్గర కూడా 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. మనకు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే మంచి క్వాలిటీ. ఎన్నో లాక్టివేషన్ ఇది? సెకండ్ లాక్టివేషన్ ఈనింది. 8 లీటర్లు వస్తుంది పాలు. ఇప్పుడు పూట మీద 8 లీటర్ల పాల కెపాసిటీ. 4 డేస్ అయింది. 8 లీటర్లు అదనమాట. దూడ సంకాసన్ను సూపర్గా ఉంది. మంచి క్వాలిటీ బ్రీడు. ఏం చెప్పారు రేటు? 79,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. అలాగే బ్రదర్ దగ్గర కూడా ఆవులు అయితే 365 రోజులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. అదనమాట. నంబర్ చెప్పండి బ్రదర్. 9573818223. అది ఇంకా 2 ఉన్నాయా? అదేం చెప్పారు? ఇది కూడా ఈనింది జెర్సీ బ్రీడు. ఎప్పుడు ఈనింది ఇది? 2 డేస్ అవుతుంది. 2 డేస్. మన పొదుగు పరంగా చూసుకుని ఫస్ట్ లాక్టివేషన్ దూడ. అది ఇదేం చెప్తున్నారు? 82,000. 82,000. పాలు 15 లీటర్ల పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. బ్రదర్ దగ్గర 365 రోజులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. చూడండి, మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా కావాలంటే చూడండి. ఓకే, ఇక్కడ కూడా మనకు ఏవి క్వాలిటీ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ పొదుపరం చూసుకున్న ఆవు అయితే మంచి క్వాలిటీ. అన్నా ఏం చెప్పారన్నా రేటు? చూశారు కదా, ఫస్ట్ లాక్టివేషన్ ఇది. ఎంత చెప్పారు రేటు? 1,40,000 అయితే చెప్తున్నాడు. మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. పొదుపరంగా చూసుకున్నా ఎన్ని రోజులు పట్టొచ్చానా? 2-3 రోజులు. అదే అనమాట. మనకు 2-3 రోజుల్లో అయితే ఆవు అయితే ఏంటుంది. చూశారు కదా, భారీగా ఉంది. పొదుపరంగా చూసుకున్నా అదే అనమాట. ఓకే, రేట్లో చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. రేట్ ఏం చెప్పారు ఆయనదే? సరే. ఓకే, ఇప్పుడు కూడా మనకి హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. మరి ఆవు దూడ మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. మరి రేటు ఏమిటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పారన్నా రేటు? 55. పాలు 5 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనం 55,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 5 లీటర్. పాయ దూడనా? కోడదూడ. అదనమాట. చూసుకున్నట్లయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి. రేట్లు తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఆవు దూడ అయితే ఉన్నాయి. బేరం అయితే చేస్తున్నారు. మరి రేట్ ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ ఆవు దూడ
చెడుపురం చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. ఈ ఆవు దూడ వచ్చేటప్పటికి 45,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 4-5 లీటర్లని చెప్తున్నాడు. రైతులైతే బేరం అయితే చేస్తున్నారు. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేటప్పటికి. ఓకే, ఇది కూడా మనకు వచ్చే పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. మరి రేటు ఏమో చెప్తాడో అడిగి చూద్దాము. ఇది వచ్చేటప్పటికి 55,000 అయితే చెప్తున్నాడు. 6-5 లీటర్ల పాలు అయితే ఇస్తాయని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. పాలు తక్కువ అయితే ఉంటాయి, అలాగే రేట్లు కూడా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట పలమనేరు సంతలో. ఇక్కడ ఆవులు కూడా కొద్దిగా తక్కువ అయితే వస్తాయి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో అయితే ఉందన్నమాట పలమనేరు మార్కెట్. పాడావులు, సూడావులు, అలాగే ఎద్దులు, దూడలు అన్నీ కూడా వస్తాయి సంతలోకి వచ్చేటప్పటికి. ఓకే, అదే అన్నమాట ఇది. ఓకే, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే. ఓకే, మరి బాయ్.